బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాదిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులకు ఆందోళన దిగారు. అయితే తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయంటూ తీవ్రంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు వ్యక్తం చేశారు. 100కు మార్కులు 51 నుంచి 71 మార్కులు వచ్చినా సరే మార్కులు తక్కువ వచ్చాయని సహనం కోల్పోయి తీవ్రంగా కర్రతో కొట్టారని ఆరోపణ చేశారు. తెలుగు ఉపాధ్యాయుడి చర్యతో 20 మంది విద్యార్థులకు వీపులకు, చేతులకు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన విద్యార్థులతో కలిసి అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. గత సంవత్సరం 9వ తరగతి పిల్లలను టార్గెట్ గా పెట్టుకుని ఈ సంవత్సరం 10వ తరగతికి వచ్చిన విద్యార్థులపై కక్ష సాధించి ఉపాధ్యాయుడు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాదిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయంటూ తీవ్రంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 100కు 51 నుంచి 71 మార్కులు వచ్చినా సరే మార్కులు తక్కువ వచ్చాయని సహనం కోల్పోయి తీవ్రంగా కర్రతో కొట్టాడని ఆరోపణలు చేశారు. తెలుగు ఉపాధ్యాయుడి చర్యతో 20 మంది విద్యార్థులకు వీపులకు, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సమాచారంతో విద్యార్థులతో కలిసి అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. గత సంవత్సరం 9వ తరగతి పిల్లలను టార్గెట్ గా పెట్టుకుని ఈ సంవత్సరం 10వ తరగతికి వచ్చిన విద్యార్థులపై కక్ష సాధించి ఉపాధ్యాయుడు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాదిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయంటూ తీవ్రంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 100కు 51 నుంచి 71 మార్కులు వచ్చినా సరే మార్కులు తక్కువ వచ్చాయని సహనం కోల్పోయి తీవ్రంగా కర్రలతో కొట్టారని ఆరోపణలు చేశారు. తెలుగు ఉపాధ్యాయుని చర్యలతో 20 మంది విద్యార్థులకు వీపులకు, చేతులకు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సమాచారము విద్యార్థులతో కలిసి అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. గత సంవత్సరం 9వ తరగతి పిల్లలను టార్గెట్ గా పెట్టుకుని ఈ సంవత్సరం 10వ తరగతికి వచ్చిన విద్యార్థులపై కక్ష సాధించిన ఉపాధ్యాయుడు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాదిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయంటూ తీవ్రంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 100కు 51 నుంచి 71 మార్కులు వచ్చినా సరే మార్కులు తక్కువ వచ్చాయని సహనం కోల్పోయి తీవ్రంగా కర్రతో కొట్టారని ఆరోపణలు చేశారు విద్యార్థులు. తెలుగు ఉపాధ్యాయుడి చర్యతో 20 మంది విద్యార్థులకు వీపులకు, చేతులకు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. గత సంవత్సరం 9వ తరగతి పిల్లలను టార్గెట్ గా పెట్టుకుని ఈ సంవత్సరం 10వ తరగతికి వచ్చిన విద్యార్థులపై కక్ష సాధించిన ఉపాధ్యాయుడు లక్ష్మణరావుపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాదిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను టార్గెట్ చేస్తూ తెలుగు ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయంటూ తీవ్రంగా కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు వ్యక్తం చేశారు. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాదిరిపుల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన దిగారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగు పరీక్షలో మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి ఆరోపిస్తూ ఓ తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల కర్కశత్వంగా వ్యవహరించి బెల్ట్ తోటి దాడి చేయడం, వారిపై చేతి వాతలు పెట్టడం ద్వారా, బెల్ట్ ద్వారా వారిపై తీవ్రంగా కొట్టడం ద్వారా వీపులపై, చేతులపై, కాళ్లపై దాదాపు తీవ్ర స్థాయిలో కమిలినట్టుగా స్పష్టంగా విజువల్ కనబడతా ఉంది. అంటే తెలుగులో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకుని 100కు ఎన్ని మార్కులు తక్కువైతాయో ఆ తక్కువ వచ్చిన మార్కులు దెబ్బల్ని కొట్టాలని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో దండించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఈ అంశంపై తల్లిదండ్రులకు సంబంధించి తల్లిదండ్రులకు పిల్లలు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు సాయంత్రానికి అక్కడికి చేరుకొని మాదిరిపురం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో తల్లిదండ్రులకు సంబంధించి ఇరువురు కలిసి ఆందోళన దిగినటువంటి నేపథ్యంలో తెలుగు ఉపాధ్యాయుడు కూడా తల్లిదండ్రులని కూడా తీవ్ర స్థాయిలో తల్లిదండ్రులపై కూడా మండిపడడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు, విద్యార్థులు ఆ తెలుగు ఉపాధ్యాయుపై దాడి చేయడం ఫలితంగా అక్కడి నుంచి పరారైనటువంటి తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు పట్టుకొని తిరిగి మళ్ళీ హాస్టల్ వద్దకు తీసుకొచ్చి ఆ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ తెలుగు ఉపాధ్యాయునికి రక్షణ కల్పించి అక్కడి నుంచి హాస్టల్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం లభ్యమైంది. అంటే ప్రధానంగా మార్క్స్ తక్కువ వచ్చాయనే సాకుని ప్రధానంగా విద్యార్థులు చెప్తున్నటువంటి నేపథ్యంలో గత 9వ తరగతిలో ఉన్నప్పుడు విద్యార్థుల యొక్క విధానాన్ని తీవ్ర స్థాయిలో కూడా అక్కడ ఉపాధ్యాయుడు అందరినీ టార్గెట్ గా చేస్తూ ప్రధానంగా ఎవరితో ఫ్రీగా ఉన్నా సరే ఫ్రీగా ఉన్నటువంటి వ్యక్తులు అతనికి పడనటువంటి టీచర్స్ తో ఫ్రీగా ఉండటం ఫలితంగా ఎవరెవరు ఫ్రీగా ఉండలేదో, ఫ్రీగా ఉంటున్నారో, ఎవరెవరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నట్టుగా విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రులతో చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. టార్గెట్ చేస్తూ సహజంగా దండించే విధానం కాకుండా దాదాపు బెల్ట్ తీసుకొని కొట్టడం ఫలితంగా విద్యార్థుల వీపులపై వాతలు పట్టడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో జరుగుతున్న అరాచకాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నేతలు అభిప్రాయపడుతున్నప్పటికీ ప్రస్తుతం ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గురుకులాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి కూడా ప్రశ్న అనేది తీవ్ర స్థాయిలో మిగులుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్, అయితే ఉపేందర్, ఈ ఘటనపై గురుకుల యాజమాన్యం అసలు ఏ విధంగా స్పందిస్తుంది? అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ పుల్లారావుకి సంబంధించి దీనిపై మేము పూర్తిస్థాయిలో మాకు కూడా సమాచారం లేదు, ప్రస్తుతం దానిపై విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ చెప్పినటువంటి అభిప్రాయాలు బేస్ చేసుకొని చూస్తే కనీసం అదే పాఠశాలలో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా కనీస పర్యవేక్షణ అనేది కూడా ఉన్నతమైనటువంటి ప్రిన్సిపల్ ఇతర అధికారుల యొక్క పర్యవేక్షణ లేమి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో కాదు గురుకులాల్లో జరుగుతున్నటువంటి అరాచకాలని విద్యార్థులు దండించే తీరుని దాదాపు విద్యార్థులే ఉపాధ్యాయుడి మీద తిరుగుబడే స్థాయికి వచ్చిందనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సంఘటన పై తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కొద్దిమంది ప్రజా సంఘాలు కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గురుకుల పాఠశాలలో తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకొని తీవ్ర స్థాయిలో తమ కుమారుల యొక్క పై జరిగిన దాడిని, ఆ గాయాల్ని చూసి కూడా మనం తీవ్ర స్థాయిలో రోధిస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం కనబడతా ఉన్నాయి. అంటే ఇట్లాంటి సంఘటన ఫలితంగా ఒక్కసారిగా ఉలిక్కిపడే తల్లిదండ్రులు అల్లరి ముద్దుగా పెంచుకున్న విద్యార్థుల పట్ల కూడా తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు దండించడం పట్ల కూడా తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. తక్షణమే ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన చేస్తున్న సంఘటన అయితే ప్రస్తుతం అక్కడ తిరుమలపాలెం మండలం మాదిరిపురం గురుకుల పాఠశాల జరుగుతా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్. చెప్పండి పంపించాలన్నా మార్కులు రాకుంటే
ఏం చదివించిందమ్మా మా అబ్బాయికి చదివించలేకపోతే నేను వాళ్ళకి మార్కులు రాలేదు. మార్కులు రాలేదని ఇలా గుడ్డిని బాగా బాస్తే వాళ్ళ ప్రాణం ఇట్లా విలువలాడిపోవాలి. ఏమని చెప్పాలన్నా ఇంకా నాకే మాటలు రాగలేదన్నా. మా అబ్బాయికి ఇట్లా కొట్టిండ్రు. ఇంతమంది అబ్బాయిలు కొట్టాలి, అబ్బాయిలు కొట్టారన్నా. మీ అబ్బాయి ఏం చదువుతుండమ్మా ఇక్కడ? ఏం చెప్పలేదు మాకు. ఉన్నామమ్మా అని చెప్పిండు కానీ ఎక్కడమ్మా దగ్గర ఉంది కదా, ప్రైవేట్ లో పెడితే మా దగ్గర డబ్బులు నాన్న మంచిగా చదువుకున్నానా అని ఇక్కడనే పెట్టి ఇక్కడనే చదివిస్తున్నాం. నిన్ననే ఎగ్జామ్ రాసి ఇలా నిన్న పొద్దునే పంపినా. చెప్పండి. ఇంటికి పంపించాలన్నా మార్కులు రాకుంటే ఏం చదివించేదన్నా మా అబ్బాయికి చదివించలేకపోతే నేను వాళ్ళకి మార్కులు రాలేదు. మార్కులు రాలేదని ఇలా గుడ్డిని బాగా బాస్తే వాళ్ళ ప్రాణం ఇట్లా విలువలాడిపోవాలి. ఏమని చెప్పాలన్నా ఇంకా నాకే మాటలు రాగలేదన్నా. మా అబ్బాయికి ఇట్లా కొట్టిండ్రు. మా అబ్బాయికి ఇంతమంది అబ్బాయిలు కొట్టాలి, అబ్బాయిలు కొట్టారన్నా. మీ అబ్బాయి ఏం చదువుతుండమ్మా ఇక్కడ? ఏం చెప్పలేదు మాకు. ఉన్నామమ్మా అని చెప్పిండు కానీ ఎక్కడమ్మా దగ్గర ఉంది కదా, ప్రైవేట్ లో పెడితే మా దగ్గర డబ్బులు నాన్న మంచిగా చదువుకున్నానా అని ఇక్కడనే పెట్టి ఇక్కడనే చదివిస్తున్నాం. నిన్ననే ఎగ్జామ్ రాసి ఇలా నిన్న పొద్దునే పంపినా. మమ్మల్ని 9th దాకా టార్గెట్ చేసింది సార్. 9th దాకా మనం పడుతున్నాము. అప్పుడు టార్గెట్ చేసి అనుకోలే. 10th వచ్చినాం కాబట్టి ఒక 5 రాసుకుంటే ఇక్కడ టార్గెట్ చేసింది. అటు చేస్తాను ఇటు చేస్తానండి. ఇప్పుడు పడుతున్నాడు మమ్మల్ని పడుతుంటే మేము చెప్పాను మా సార్కి, మా ఊరు మాస్టర్ సార్ మమ్మల్ని పడుతుందని చెప్పేదానికి దేవుడు మాట్లాడి మమ్మల్ని 9th దాకా టార్గెట్ చేసింది సార్. 9th దాకా మనం పడుతున్నాము. అప్పుడు టార్గెట్ చేసి అనుకోలే. 10th వచ్చినాం కాబట్టి ఒక 5 రాసుకుంటే ఇక్కడ టార్గెట్ చేసింది. అటు చేస్తాను ఇటు చేస్తానండి. ఇప్పుడు పడుతున్నాడు మమ్మల్ని పడుతుంటే మేము చెప్పాను మా సార్కి, మా ఊరు మాస్టర్ సార్ మమ్మల్ని పడుతుందని చెప్పేదానికి దేవుడు మాట్లాడి మమ్మల్ని 9th దాకా టార్గెట్ చేసింది సార్. 9th దాకా మనం పడుతున్నాము. అప్పుడు టార్గెట్ చేసి అనుకోలే. 10th వచ్చినాం కాబట్టి ఒక 5 రాసుకుంటే ఇక్కడ టార్గెట్ చేసింది. అటు చేస్తాను ఇటు చేస్తానండి. ఇప్పుడు
చెప్పండి అమ్మా. ఇంటికి పంపించాలన్నా మార్కులు రాకుంటే ఏం చదివించిందన్నా అబ్బాయికి చదివించలేకపోతే నేను వాళ్ళకి మార్కులు రాలేదు. మార్కులు రాలేదని ఇలా గొడ్డుని బాగినట్టు బాస్తే వాళ్ళ ప్రాణం ఇట్లా విలువలాడిపోవాలి. ఏమని చెప్పాలన్నా ఇంకా మేము నాకే మాటలు రాలేదన్నా మా అబ్బాయికి ఎందుకు ఇట్లా కొట్టారు. ఇంతమంది అబ్బాయిలు కొట్టారు, అబ్బాయిలు కొట్టారన్నా. మీ అబ్బాయి ఏం చదువుతుండమ్మా ఇక్కడ? ఏం చెప్పలేదు మాకు. అమ్మా స్కూల్లో ఉన్నామమ్మా అని చెప్పిండు కానీ ఎక్కడమ్మా దగ్గర ఉంది కదా, ప్రైవేట్ లో పెడితే మా దగ్గర డబ్బులు నాన్న మంచిగా చదువుకున్నానా అని ఇక్కడనే పెట్టి ఇక్కడనే చదివిస్తున్నాం. నిన్ననే ఎగ్జామ్ రాసి ఇలా నిన్న పొద్దునే పంపిన. మమ్మల్ని 9th దాకా టార్గెట్ చేసింది సార్. 9th దాకా మమ్మల్ని పడుతున్నాము. అప్పుడు టార్గెట్ చేసి అనుకోలేదు. 10th వచ్చినాక కాబట్టి ఒక 5 ఆడుకుంటే టార్గెట్ చేసింది. అటు చేస్తాను ఇటు చేస్తారని ఇప్పుడు పడుతున్నాడు. మమ్మల్ని పడుతుంటే మేము చెప్పినాం సార్కి, మా హౌస్ మాస్టర్ సార్ మమ్మల్ని పడుతుందని చెప్పేసరికి ఈరోజు మాట్లాడి చెప్పండి అమ్మా. ఇంటికి పంపించాలన్నా మార్కులు రాకుంటే ఏం చదివించిందన్నా అబ్బాయికి చదివించలేకపోతే నేను వాళ్ళకి మార్కులు రాలేదు. మార్కులు రాలేదని ఇలా గొడ్డుని బాగినట్టు బాస్తే వాళ్ళ ప్రాణం ఇట్లా విలువలాడిపోవాలి. ఏమని చెప్పాలన్నా ఇంకా మేము నాకే మాటలు రాలేదన్నా మా అబ్బాయికి ఎందుకు ఇట్లా కొట్టారు. ఇంతమంది అబ్బాయిలు కొట్టారు, అబ్బాయిలు కొట్టారన్నా. మీ అబ్బాయి ఏం చదువుతుండమ్మా ఇక్కడ? ఏం చెప్పలేదు మాకు. అమ్మా స్కూల్లో ఉన్నామమ్మా అని చెప్పిండు కానీ ఎక్కడమ్మా దగ్గర ఉంది కదా, ప్రైవేట్ లో పెడితే మా దగ్గర డబ్బులు నాన్న మంచిగా చదువుకున్నానా అని ఇక్కడనే పెట్టి ఇక్కడనే చదివిస్తున్నాం. నిన్ననే ఎగ్జామ్ రాసి ఇలా నిన్న పొద్దునే పంపిన. మమ్మల్ని 9th దాకా టార్గెట్ చేసింది సార్. 9th దాకా మమ్మల్ని పడుతున్నాము. అప్పుడు టార్గెట్ చేసి అనుకోలేదు. 10th వచ్చినాక కాబట్టి ఒక 5 ఆడుకుంటే టార్గెట్ చేసింది. అటు చేస్తాను ఇటు చేస్తారని ఇప్పుడు పడుతున్నాడు. మమ్మల్ని పడుతుంటే మేము చెప్పినాం సార్కి, మా హౌస్ మాస్టర్ సార్ మమ్మల్ని పడుతుందని చెప్పేసరికి ఈరోజు మాట్లాడి చెప్పండి అమ్మా. ఇంటికి పంపించాలన్నా మార్కులు రాకుంటే ఏం చదివించిందన్నా అబ్బాయికి చదివించలేకపోతే నేను వాళ్ళకి మార్కులు రాలేదు. మార్కులు రాలేదని ఇలా గొడ్డుని బాగినట్టు బాస్తే వాళ్ళ ప్రాణం ఇట్లా విలువలాడిపోవాలి. ఏమని చెప్పాలన్నా ఇంకా మేము నాకే మాటలు రాలేదన్నా మా అబ్బాయికి ఎందుకు ఇట్లా కొట్టారు. ఇంతమంది అబ్బాయిలు కొట్టారు, అబ్బాయిలు కొట్టారన్నా. మీ అబ్బాయి ఏం చదువుతుండమ్మా ఇక్కడ? ఏం చెప్పలేదు మాకు. అమ్మా స్కూల్లో ఉన్నామమ్మా అని చెప్పిండు కానీ ఎక్కడ